హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. అదేమిటంటే క్రికెట్లో కెమెరాస్ ఎలా పనిచేస్తాయి. ఆల్ కెమెరా కంట్రోల్ సిస్టమ్స్ బిహైండ్ లైవ్ క్రికెట్ మ్యాచ్ ఫుల్ క్లియర్గా చెప్తాను. క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు మనకి డిఫరెంట్ యాంగిల్స్లో విజువల్స్ చూపిస్తారు కదా. ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, స్లో మోషన్, రీప్లేస్ అన్నీ ఎలా పాసిబుల్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఏ స్మార్ట్ అండ్ పవర్ఫుల్ కెమెరా కంట్రోల్ సిస్టమ్. నార్మల్గా ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్లో అరౌండ్ 30 to 35 కెమెరాస్ యూజ్ చేస్తారు. ఇవన్నీ డిఫరెంట్ ప్లేస్లో ఉంటాయి. పిచ్ అండ్ బౌండరీ, టాప్ వ్యూ, ఈవెన్ స్పైడర్ క్యామ్. లెట్స్ లుక్ ఎట్ వ్యూ కీ కెమెరాస్. మెయిన్ బ్రాడ్కాస్ట్ కెమెరా మ్యాచ్ని రెగ్యులర్ యాంగిల్లో చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ స్పైడర్ క్యామ్ స్టేడియం పైన ప్లే అవుతుంది. అవిజం టాప్ వ్యూ ఇస్తుంది. స్టంప్ క్యామ్ ఇది వికెట్స్లో ఉంటుంది. క్లోజ్అప్ యాక్షన్ని క్యాప్చర్ చేస్తుంది. అల్ట్రా మోషన్ కెమెరా స్లో మోషన్ షాట్స్కి, ఎస్పెషల్లీ ఫాస్ట్ బౌలింగ్ అండ్ క్యాచెస్కి ఈ కెమెరాని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఎంపైర్ క్యామ్. ఎంపైర్ వ్యూ నుంచి మ్యాచ్ కవరేజ్ చేస్తారు. అన్ని కెమెరాస్ని కంట్రోల్ చేయడం అంటే ఈజీ కాదు. అందుకే స్టేడియంలో బ్రాడ్కాస్ట్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. లైవ్ ఫీడ్ స్విచ్ చేయడం, స్లో మోషన్, రీప్లేస్ అండ్ గ్రాఫిక్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. నౌ లెట్స్ టాక్ అబౌట్ డిఆర్ఎస్ సిస్టమ్. డిఆర్ఎస్లో కెమెరాస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ అల్ట్రా ఎడ్జ్ బ్యాట్ అండ్ బాల్ కాంటాక్ట్ సౌండ్ డిటెక్ట్ చేయడానికి, అండ్ బాల్ ట్రాకింగ్, ఎల్బిడబ్ల్యూ డెసిషన్స్ కోసం. క్రికెట్లో పర్ఫెక్ట్ లైవ్ కవరేజ్కి టెక్ అండ్ కెమెరా సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైం మ్యాచ్ చూస్తే బిహైండ్ ద సీన్స్ ఎఫర్ట్స్ని కూడా గుర్తు చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో చెప్పండి మీకు ఏ కెమెరా యాంగిల్ ఫేవరెట్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.